హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం చెప్పుకోబోయే రెసిపీ పండగ సందర్భంగా అందరూ పిండి వంటలు చేస్తూ ఉంటారు కదండి. అందులో ఒకటైన బెల్లం గవ్వల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అయితే ఈ గవ్వల్ని పెద్దవాళ్ళ కానించి పిల్లల వరకు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఒక సింపుల్ మెథడ్ని చూపించబోతున్నాను. చాలా టేస్ట్గా ఉంటాయి, అలాగే చేయడం కూడా చాలా ఈజీ. ఇంకా లేట్ చేయకుండా ఈ రెసిపీని అయితే చూసేద్దాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి పావు కేజీ వరకు మైదా పిండిని తీసుకోవాలి. ఇలా మైదా పిండి వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక చిటికెడు ఉప్పును వేసుకోవాలి. దీంతో పాటు పావు కేజీ పిండికి 20 గ్రాముల నూనె, బాగా వేడిగా ఉన్న నూనెని ఇందులోకి పోసుకోవాలి. నూనె పోసిన వెంటనే చేయి పెట్టి కలపకండి. ఫస్ట్ స్పూన్తో కలుపుకున్న తర్వాత చేతితో రఫ్ చేస్తూ కలుపుకున్నట్టయితే ఈ పిండికి ఈ నూనె అంతా కూడా బాగా కలుస్తుంది. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా రఫ్ చేస్తున్నట్టుగా కలుపుతూ ఉంటే కొద్దిసేపటికి పిండి అనేది ఈ విధంగా రెడీ అవుతుంది. ఇలా పిడికెడితో పట్టుకొని చూసినప్పుడు ఇలా ముద్దలాగా అవ్వాలి పిండి. ఇలా ముద్దల కట్టినట్టుగా అయింది అంటే మనకి గవ్వలు అనేవి గుల్లగా వస్తాయన్నమాట. అలాగే ఇందులోకి గోరువెచ్చని నీళ్లను పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. నీళ్ళన్నీ ఒకేసారి పోయకండి, కొన్ని కొన్ని నీళ్లను పోసుకుంటూ చపాతీ పిండిలాగా ఈ పిండిని అనేది కలుపుకోవాలి. నేను చేసే ఈ గవ్వలకి పావు కేజీ పిండికి 20 గ్రాముల వరకు నూనె పడుతుందండి. అంటే కేజీకి 80 గ్రాముల వరకు నూనె పడుతుందన్నమాట. ఎక్కువ క్వాంటిటీలో గనక గవ్వల్ని చేయాలనుకుంటే కేజీకి 80 గ్రాముల వరకు నూనె పడుతుందండి. అలాగే కేజీ బెల్లం కూడా పడుతుందన్నమాట. ఇంకా పిండిని అయితే చూసారు కదా, ఈ విధంగా గట్టిగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పిండిని చూసినట్టయితే చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో. ఈ విధంగా కలుపుకొని ఒక 10 నిమిషాలు ఈ పిండిని రెస్ట్ ఇవ్వాలన్నమాట. 10 నిమిషాల తర్వాత మనం పిండిని చూసినట్టయితే సాఫ్ట్గా రెడీ అయి ఉంటుంది. మరలా ఒకసారి పిండిని కలుపుకోవాలి. ఇంక ఇలా కలుపుకున్న పిండిని ఒక చిన్న చిన్న బాల్స్గా తీసుకొని మనము గవ్వలు ఒత్తే చెక్క ఉంటుంది కదా, ఆ చెక్క మీద వేసి గవ్వల్ని చేసుకోవడమేనండి. చేతికి నూనెని అప్లై చేసుకొని ఇలా బాల్స్గా ప్రిపేర్ చేసుకోవాలి ఫస్ట్. తర్వాత గవ్వలు చేసే చెక్కకు కూడా కొంచెం నూనె రాసి తర్వాత దాని మీద గవ్వని ఈ విధంగా మనము బొటన వేళ్ళతో రఫ్ చేసినట్టు చేసాము అంటే గవ్వ అనేది వచ్చేస్తుంది. చూసారా, ఈ విధంగా అనమాట. సేమ్ ఇదే విధంగా మిగతా గవ్వలన్నీ కూడా రెడీ చేసుకోవచ్చు. కొలతలు మరలా ఒకసారి చెప్తాను. మనము కేజీ మైదా తీసుకున్నాం అనుకోండి, 80 గ్రాముల నూనెని వేడి చేసి పోసుకోవాలి. అలాగే కేజీ మైదాకి కేజీ బెల్లం పడుతుందన్నమాట పాకం పట్టడానికి. నేను చెప్పిన కొలతలు కనుక మీరు కరెక్ట్గా ఫాలో అవ్వగలిగారు అంటే ఈజీగా మీరు ఎప్పుడూ వంట చేయని వారైనా కూడా చాలా ఈజీగా ఈ గవ్వలను అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈవెన్ పిల్లలు సైతం కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చండి ఈ విధంగా గనక చేసినట్టయితే. ఇంకా చూసారు కదండి, ఇదే విధంగా గవ్వలన్నీ కూడా ప్రిపేర్ చేసేసాను. అయితే ఈ గవ్వల్ని చేసుకోవడానికి ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే పిండి మరి పలచగా కాకుండా చపాతీ పిండిలాగా గట్టిగా కలుపుకుంటే ఒకదానికొకటి అతుక్కోకుండా ఈజీగా గవ్వలు అనేవి వస్తాయి. ఇంకా స్టవ్ ఆన్ చేసి కడాయిలో నూనె పోసిన తర్వాత నూనె బాగా వేడిగా అయ్యాక స్టవ్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని అప్పుడు గవ్వల్ని వేసుకోవాలి. లేదంటే పైన మాడిపోయి లోపల ఉడకకుండా ఉంటాయి. లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వేయించినట్టయితే క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి, మంచి కలర్లో వస్తాయి అన్నమాట. ఇంకా చూసారు కదా, గవ్వలు వేసిన వెంటనే కదిపేయకుండా 1 నిమిషం పాటు వేగనిచ్చాక 2 వైపులు టర్న్ చేసుకుంటూ ఇగోండి ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవనివ్వాలి. చూసారా ఎంత మంచి కలర్లో వచ్చాయో. మీరు హై ఫ్లేమ్ కనుక పెట్టారు అంటే ఈ కలర్ రాకుండా నల్లగా మాడిపోతాయి అన్నమాట. అందుకే లో ఫ్లేమ్లో క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. సేమ్ ఇదే విధంగా మిగతా గవ్వలన్నీ కూడా వేయించుకోవాలి. చూసారు కదా, ఇలా మిగతా గవ్వలన్నీ కూడా వేయించేసి ఇలా ఒక ప్లేట్లో తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇంక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇంకొక గిన్నె పెట్టి ఇందులోకి సేమ్ మనం పిండి ఏ కొలతకైతే తీసుకున్నామో అదే కొలతకి పావు కేజీ పిండికి పావు కేజీ బెల్లము, అలాగే 50 ml వరకు వాటర్ పోసుకొని బెల్లం కరిగి ఒక తీగ పాకం వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. అయితే మనము ఈ బెల్లాన్ని ఏమీ ప్లేట్లో వేసి ముద్దపాకం వచ్చిందా లేదా ఇవన్నీ చూసే అవసరం ఉండదండి. గరిటతో కలుపుతూ కొద్దిసేపు ఉడకనిచ్చిన తర్వాత కొద్దిసేపటికి ఇలా పాకం ఇలా రెడీ అవుతుంది కదా, ఇప్పుడు తీగ పాకం వచ్చిందో లేదో చూసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా స్టిక్కీగా ఒక తీగలాగా ఫామ్ అయ్యింది అంటే గనక మనకి పాకం అనేది రెడీ అయిపోయినట్టే.
ఇంకా చూసారు కదండీ! ఈ విధంగా గనక మనకు పాకం రెడీ అయిందంటే స్టవ్‌ని లో ఫ్లేమ్‌లోకి టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకొని ఇందులోకి పావు టీ స్పూన్ వరకు యాలకుల పొడి, అలాగే మీకు ఇష్టమైతే గనక యెల్లో ఫుడ్ కలర్‌ని కూడా వేసుకోవచ్చు. నేనైతే చిటికెడు వేశాను. మనకి స్వీట్ షాప్‌లో దొరికిన బెల్లం గవ్వలు కావాలి అంటే కొంచెం ఈ కలర్ వేసుకుంటే బావుంటుంది. వద్దనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు. ఇంకొకసారి బాగా కలిపిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న గవ్వలున్నాయి కదా! అవి ఇందులో వేశాక ఒక 2 నిమిషాల పాటు స్టవ్‌ని లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని, ఈ బెల్లం పాకంలో ఈ గవ్వలన్నీ కూడా బాగా కలిసేట్టుగా ఇలా కలుపుకోవాలి. చూసారు కదా! ఇలా కలుపుకున్న తర్వాత ఇంకా 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. స్టవ్ ఆఫ్ చేసిన ఇంకొక 2, 3 నిమిషాలకి మనకి గవ్వలనేవి ఈ విధంగా ఉంటాయన్నమాట. అంటే బెల్లం ఆల్రెడీ పట్టుకొనుంటాయి. మధ్య మధ్యలో కాస్త వేడిగా ఉన్నప్పుడే అటు ఇటు కలుపుకుంటూ పూర్తిగా చల్లారేంత వరకు 2, 3 సార్లు కలుపుకోవాలి. చూసారు కదా! బెల్లం ఈ విధంగా గట్టిపడి బెల్లం గవ్వలకి బాగా అతుక్కొని ఉంటుందనమాట. నేనైతే చల్లారేలోపు 2, 3 సార్లు కలిపాను. ఇంక ఇలా కలిపిన తర్వాత పూర్తిగా చల్లారనిచ్చాను. ఇగోండి పూర్తిగా చల్లారేటప్పటికి ఇలా చక్కగా క్రిస్పీగా బెల్లం అంతా కూడా అబ్జర్వ్ చేసుకొని గవ్వలనేవి ఈ విధంగా ఉంటాయన్నమాట. ఒకవేళ ఒకదానికొకటి ఏమన్నా ఇలా అతుక్కున్నాయి అంటే ఇలా సెపరేట్ చేసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా! ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మనము డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకున్నట్టయితే 10-15 రోజుల వరకు చాలా బావుంటాయండి. ఈజీగా మన ఇంట్లో మన చేతులతోనే పిల్లలకి ఈ సంక్రాంతికి ఇలా ప్రిపేర్ చేసి పెట్టేయచ్చు. చూసారు కదండీ! ఎంత మంచి కలర్‌లో ఎంత క్రిస్పీగా వచ్చాయో. తప్పకుండా మీరందరూ కూడా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. ఇవాల్టికి రెసిపీ ఇదేనండి. మరొక మంచి రెసిపీతో మళ్ళా కలుస్తాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.